నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితుల దివ్యానుభవములు కొన్ని స్మరించుకుందాం. ఇది ఆలువారిశెట్టి రాధాకృష్ణమూర్తి గారి దివ్యానుభవం. ఇది వీరిని ఫోటోలు కృష్ణయ్యగా అందరూ పిలుస్తారు. వీరు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి సన్నిధికి గురు పౌర్ణమికి స్వామివారిని దర్శించుకుందామని వచ్చారు. అప్పుడు స్వామివారు ఇంకా దేహదారిగానే ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చారు. అప్పుడు ఆ టైంలో బస్సులు కూడా చాలా తక్కువ. అందుకే వీరి భార్యని తీసుకొని సైకిల్ మీదే గొలగమూడి వచ్చారు నెల్లూరు నుంచి. గొలగమూడిలో కార్యక్రమాలన్నీ అయ్యేటప్పటికి బాగా రాత్రి అయిపోయింది. దాంతో ఈ ఆదినారాయణ రెడ్డి గారు, తులసమ్మ గారు అందరూ వీరిని ఆ రాత్రి అక్కడ ఉండి ఉదయం నిద్ర చేసి ఉదయం వెళ్ళండి అన్నారు. కానీ ఈ రాధాకృష్ణమూర్తి గారు ఇలా అన్నారనమాట, పిల్లల్ని పక్కింట్లో వదిలి వచ్చాము, సైకిల్తో అని వదిలి వచ్చాము, అందుకని మేము వెళ్ళిపోవాలి అని వాళ్ళకి చెప్పారు. అని చెప్పి సైకిల్ మీద బయలుదేరారు. బయటంతా కటిక చీకటి, రోడ్డు మాత్రం సరిగ్గా లేదు, వెలుగు ఎక్కడా లేదు. అలాగే సైకిల్పై కూర్చొని వీరు వెళ్తున్నారు. వెనక నుండి ఒక వెలుగు వస్తుందన్నమాట. ఆ వెలుగు ఎలా ఉందంటే అది ఎక్కువ కాదు, తక్కువ కాకుండా వీరు సైకిల్ మీద వెళ్ళడానికి రోడ్డు బాగా కనిపించేటట్టు అంత ఆ సరిపోయినంత వెలుగు వీరికి వస్తుందన్నమాట. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో వీరికి తెలియలేదు. ఒకసారిగా సైకిల్ ఆపి చూశారు. వెనక చూస్తే అంతా చీకటే, ఎలాంటి వాహనాలు కనిపించలేదు. మళ్ళీ ఎక్కి సైకిల్ తొక్కి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చూశారు, ఆ వెలుగు అలాగే వస్తుంది. అలా 2-3 సార్లు ఆపి చూశారు వెనక, కానీ వెనక ఏ వాహనాలు రాలేదన్నమాట. వీరు అంత తొందరగా ఇలాంటి విషయాలు నమ్మరు. కానీ ఇలా 2-3 సార్లు చూసేటప్పటికి ఎలాంటి వాహనాలు కనిపించలేదు, కానీ వెలుగు మాత్రం వస్తుంది. దానితో వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి ఈ మహిమ అని తెలుసుకున్నారు. ఇది ఆ తర్వాత ఇంకొకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మొదటి ఆరాధనకి వీరందరూ వెళ్ళారు. రాత్రి అంతా స్వామివారి గురించి చెప్పడానికి వీరికి ఒక మైక్ ఏర్పాటు చేశారనమాట. ఆ మైక్ సెట్ చూసేటప్పటికి బ్యాటరీ ఛార్జింగ్ బాగా తక్కువగా ఉంది. అది కొంచెమే ఉందన్నమాట. అది రాత్రి అంతా సరిపోదు అని అనుకున్నారు వీరు. అనుకొని వీరు రాత్రంతా మైక్లోనే మాట్లాడారు, స్వామివారి గురించి చెప్పారు. తెల్లవారిన తర్వాత ఆ మైక్ ఓనర్ వచ్చి ఆ బ్యాటరీని చూసి అడిగాడు, మీరు రాత్రి మైక్ వాడలేదా అంటే, ఎందుకు వాడలేదు, తెల్లవారే వరకు ఉపయోగించాను అన్నారు. అంటే నిన్న మీకు బ్యాటరీ ఇచ్చినప్పుడు, మైక్ ఇచ్చినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, అందుకే మీరు వాడలేదేమో అని అనుకున్నాను అని అన్నారనమాట. అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు ఇలా అన్నారు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మహిమ అంటే అదే అని అన్నారు. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమ గురించి అర్థమైంది. ఇంకొక లీల, ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నట్టుండి కలిచేడి పోవాలయ్యా అన్నారు, బండి కట్టండి అన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ముదిగేడులో ఉన్నారనమాట. బండి కట్టే వాళ్ళంతా పొలం వెళ్ళారు, వీరికి బండి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేరే కొత్త వాళ్ళకి బండి ఎద్దులు అడిగారు. దాంతో వాళ్ళు బండి ఎద్దులు ఇస్తామని చెప్పారు, కానీ మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి సాయంత్రానికి అప్పచెప్పండి అని వాళ్ళు చెప్పి ఇచ్చారనమాట. అప్పుడు గోపాలయ్య గారు, నరసయ్య గారు వెళ్ళి ఆ బండి ఎద్దులు తీసుకొచ్చి సిద్ధం చేశారు. స్వామివారిని మధ్యలో కూర్చోబెట్టారు. తులసమ్మ తదితరులంతా వెనుక ఎక్కారు. గోపాలయ్య బండి తోలుతున్నాడు, అతని వెనుక నరసయ్య కూర్చున్నాడు. ఈ ఎద్దులు కొత్తవి కదా, బాగా పొగరు మీద ఉన్నాయి. ఒక్కసారి అందరూ ఎక్కగానే ఈ గోపాలయ్య అదిలించేటప్పటికి గిత్తలు వడివడిగా అందంగా నడుస్తున్నాయి. వాటి మెడలో ఉన్న గంటల చప్పుడు ఎలా వినిపిస్తుందంటే శ్రావ్యమైన గీతాలాపన. ఆ పరమాత్మ ప్రకృతి పర్యటనకు వచ్చినప్పుడు ఇది స్వాగతం పలుకుతుందా, ఈ గంటల చప్పుడుతో, పాటలతో, శ్రావ్యమైన సంగీతంతో స్వాగతం పలుకుతుందా అన్నట్టుంది అక్కడ అదంతా. ఆ వాతావరణం కూడా చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. నడిపించేవారైన ఆ శ్రీమన్నారాయణమూర్తి బండిలో కూర్చొని అమాయకంగా చూస్తున్నారు. మామూలుగా మనం ఇదంతా మన వల్లే అవుతుంది అనుకుంటాం కదా, భగవంతుడిది ఏమీ లేదని. అలాంటి మనల్ని అమాయకంగా చూస్తూ కూర్చున్నారు స్వామివారు.
ఇంతలో ఒక చమత్కారం చేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏటి ఒడ్డున వెళ్ళాలి ఆ బండి, కానీ ఒక్కసారిగా అవి ఏటిలోకి దూకాయి. స్వామి అని ఒక్కసారిగా అరిచారు తులసమ్మ గారు. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఏటిలో నీరు లేవు. కానీ ఒక్కసారిగా బండి 60 అడుగులు ఎత్తుకు ఎగిరింది. ఎగిరి గాల్లో బండి కొద్దిసేపు తేలి మెల్లగా ఇసుకలో దిగింది. ఇది కలో నిజమో ఎవరికి అర్థం కాలేదు. అందరూ కళ్ళు తెరిచి చూశారు. శ్రీ స్వామివారు కళ్ళు మూసుకొని పంగాలకర్ర గడ్డం కింద అదిం పట్టుకొని బరువు అంతా మోస్తున్నట్టుగా కనిపించారు. ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో మోపినట్టుగా చిటికిన వేలితో మోసిన చిన్ని కృష్ణుల గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో మోసిన చిన్ని కృష్ణుని వలె దర్శనమిచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అందరూ తేరుకొని శ్రీ స్వామివారికి ప్రణామములు అర్పించారు. అప్పుడు స్వామివారు ఎలా అన్నారు, ఇక పోనివయ్య గెత్తలు మన మాట వింటాయి అన్నారు. ఆ ఎద్దులు అదే విధంగా క్షేమంగా వీరిని కలిచేడు చేర్చాయి. ఇంకొక లీల, వీరు పెనపర్తి వాస్తవ్యులు. గూడూరు మస్తానయ్య. ఆ రోజుల్లో స్వామివారికి బాగా చక్కగా ప్రశ్నలు చెప్తారని ఆ రోజుల్లో ప్రతీతి ఉండేది. అప్పటికి అంటే స్వామివారికి ఈ ప్రశ్న అడిగే టైంకి 2-3 నెలల కిందట వీరి బర్రె దూడ తప్పిపోయింది. ఒకరోజు శ్రీ స్వామివారిని అడిగారనమాట. అడిగితే స్వామివారు ఇలా చెప్పారు, అయ్యా నీ దూడ నీ దగ్గరకే వస్తుంది, వెతకక్కర్లేదు అని సెలవిచ్చారు. ఆ తర్వాత 2 నెలలకి వీరు ఆ ప్రాంతంలో కాలువగట్టున వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఈ బర్రెల మందలో ఒక బర్రెల మంద వస్తుంది. వీరు కాలువగట్టున వెళ్తున్నారు. ఎదురుగా ఒక బర్రెల మంద వస్తుంది. ఆ బర్రెల మందలో ఉన్న ఒక దూడ వీరి తొడకు తగిలింది. వెంటనే వీరికి తప్పిపోయిన కోడి దూడ వీరికి గుర్తుకు వచ్చింది. తప్పిపోయిన కోడి దూడకు కాలు మీద మచ్చ ఉంటుంది అనమాట. ఆ మచ్చ వీరికి గుర్తుకు వచ్చింది. వచ్చి వెంటనే దాని కాలు పక్క పరిశీలనగా చూశారు. దాని కాలుకు కూడా మచ్చ ఉంది. ఆ కాలుకున్న మచ్చ వల్ల ఇది వారి కోడి దూడ అని గుర్తించి ఆ కాపర్లకు ఒక 10 రూపాయలు ఇచ్చి ఇంటికి తెచ్చుకున్నారు ఆ బర్రె దూడను. ఆ దూడ వీరి తొడకి తగలకుంటే దాన్ని పరిశీలనంగా చూసే మాటే లేదు. ఆ దూడను మీరు పరిశీలనగా చూసే మాట లేదు. ఎందుకు? శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టి. అందుకే తప్పిపోయిన దూడ 5 నెలల తర్వాత ఆ దారిని వెళ్తున్నప్పుడు వీరి తొడకు తగిలింది. అంటే ఈ దూడ వీరి తొడకు తగలకుంటే దాన్ని పరిశీలనగా చూసే మాట లేదు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం ఉంది. అందుకే తప్పిపోయిన దూడ 5 నెలల తర్వాత ఆ దారిని వెళ్తున్నప్పుడు వీరి తొడకు తగిలింది. ఆ తగిలిన వెంటనే దాని కాలుకున్న మచ్చ శ్రీ స్వామివారి అనుగ్రహంతో స్మరణకు వచ్చింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం లేకుంటే ఆ రోజు దానికి కాలుకున్న మచ్చ వీరికి గుర్తుకు వచ్చి ఉండేది కాదు. వీరి దూడ వీరికి దొరికి ఉండేది కాదు. వీరు ప్రార్థించినప్పుడే అతన్ని అనుగ్రహించి ఈ సంఘటన శ్రీ స్వామివారు కల్పించారు. వీరి దూడ వీరికి దొరికేటట్టు చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.